చామంతి అయితే అభి గురించి ఏం చెప్పకుండా అలా మౌనంగా ఉండడం చూసి అక్కడ ఉన్న స్వర అయితే, ఏంటి చామంతి ఇది? నువ్వు ఇలా ఆలోచిస్తున్నావేంటి? నా భర్త నన్ను వదిలి వేరే అమ్మాయితో కాపురం పెట్టాడు. అయినా సరే భరించే శక్తి నాలో ఉంది. అలాంటిది నువ్విప్పుడు ఏం చెప్తే నేను భయపడిపోతానని నువ్వేమో ఏమీ చెప్పకుండా ఆగిపోతున్నావు. చెప్పు చామంతి, ఏం జరిగినా పర్వాలేదు, నేను వింటాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని చామంతి అయితే, సరే స్వర చెప్తాను. అసలేం జరిగిందంటే అభి సార్ ముందు నీ ప్రస్తావన తెచ్చి నీ గురించి మాట్లాడితే అభి సార్ ఏమన్నారో తెలుసా? ఇక చాలు ఆపు చామంతి, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆఫీస్ విషయాలు ఆఫీస్లో మాట్లాడాలి, ఇంట్లో విషయాలు ఇంట్లో మాట్లాడాలి. ఇప్పుడు ఆఫీస్ టైంని నువ్వు వేస్ట్ చేయకు, వెళ్ళి నీ పని నువ్వు చూసుకో, ఆఫీస్ అయిపోయాక ఏదైనా మాట్లాడుకుందామని చెప్పి అభి అనేస్తాడు. ఇక ఆ మాటలు అయితే చామంతి స్వరతో చెప్తుంది. స్వర ఆ మాటలు విని ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావు చామంతి అని చెప్పి స్వర అయితే చామంతితో అంటూ ఉంటుంది. అది విని చామంతి అయితే, ఇందులో గుడ్ న్యూస్ ఏముంది స్వర? అభి సార్ ఇలా తిట్టారు అని అంటే నువ్వెందుకు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అని చెప్పి అంటుంది. అది కాదు చామంతి, ఒక్కసారి నువ్వు ఆలోచించు. అభి సార్ అయితే మాత్రం నన్ను అయితే మాత్రం అసహ్యించుకోలేదు కదా, నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తాను అనలేదు కదా. ఇంకొకసారి స్వర విషయం తెచ్చావంటే ఉద్యోగంలో నుండి తీసేస్తాను అలాంటి మాటలేవి మాట్లాడలేదు కదా. అంటే అక్కడ ఆఫీస్ గురించే అభి సార్ మాట్లాడారు. నా గురించి మాట్లాడితే బయట మాట్లాడాలి కానీ ఆఫీస్లో మాట్లాడకూడదు అని చెప్పారు, అంతే కదా. అమ్మయ్య చాలు, అభి సార్ మనసులో నాకు ఏమాత్రమైన స్థానం ఉందని నాకైతే మాత్రం అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ చామంతి, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ నువ్వు ఇంకా చాలా ఇవ్వాలి చామంతి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని చామంతి అయితే, స్వర నేను నిన్ను అభి సార్ని దగ్గర చేస్తానని చెప్పి అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.